చిన్న చిన్న మాటలే కదా మనకు తెలియపోయినా పర్లేదని చెప్పి అనుకోమాకండి. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క విషయం తెలియడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, రైజ్ ఈ రెండింటికి మీనింగ్ ఒకటే దాదాపుగా. పైకి లెగటం అని, టు గో అప్ అని. టు గో అప్ పైకి లెగటం. ఏదైనా సరే రైజ్ అన్నా సరే రైజ్ అన్నా సరే. మరి ఏంటి తేడా అంటే చూడండి, ఈ రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి? ఈ రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఈ రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మీకు ఈ వర్డ్స్ తెలియడం వల్ల, ఇవి నేర్చుకోవడం వల్ల మీకు ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. అది మీకు ఇక్కడ. కాబట్టి చిన్న చిన్నయే కదా అని చెప్పి మనం వదలకూడదు. ఇప్పుడు చూడండి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే పక్కన ఆబ్జెక్ట్ ఏమీ ఉండదు. అంటే